నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. యూరియా పంపిణీలో జాప్యం కారణంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై పలమనేరు ఎమ్మెల్యే ఎన్ అమర్నాథ్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పలమనేరు నియోజకవర్గంలోని కాల్లాడు గ్రామ సచివాలయాన్ని శనివారం ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన అక్కడ రైతుల నుంచి సమస్యలను నేరుగా తెలుసుకుని సంబంధిత అధికారులను నిలదీశారు. ఒక్క బస్తా యూరియా కోసం రైతులు 3 రోజులుగా సచివాలయం చుట్టూ తిరుగుతున్నారని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా దీనిపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అసిస్టెంట్ అగ్రికల్చర్ అధికారిని రేష్మాతో పాటు సచివాలయ సిబ్బందిని రైతుల సమక్షంలో వివరణ కోరగా పొందనలేని సమాధానాలు ఇవ్వడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ నెంబర్ చెప్పి రెక్టిఫై చేయించండి. ఫోన్ నెంబర్ చేయించు కదా, అదే చేయకూడదు పని, చేయలేని పని కాదు కదా. బయోమెట్రిక్ కూడా లేదు. ఇప్పుడు మీరు తీసుకొని వస్తే బయోమెట్రిక్ ఇప్పుడు బయోమెట్రిక్ చేయించు కదా. నువ్వే చెప్పింది. బయోమెట్రిక్ లేదని నువ్వే నాతో చెప్తే ఒకటి పోయింది, ఒకటి నాకేం చెప్తే నాతోనే చెప్పలేదు. అదమ్మా ఒకటి దొంగలేకపోయినారు, ఒకటి పని చేయలేదు అంతే కదా. లేదు ఇంకోటి కూడా నా ఈకేవైసీ చేయకపోతే చేసుకోవాలంటే మీరు చెప్పాలి కదా. ఏం పని చేస్తారు, ఏం పని చేస్తున్నారు, సచివాలయంలో ఏం పని చేస్తున్నారు చెప్పాలి కదా. మనం వచ్చి ఎత్తుకొచ్చి వాళ్ళని నడుపుకొని రాపించుకొని పోవాలంట. ఇదే మనిషి నేను వచ్చి 2 కోట్లు ఇచ్చి మళ్ళీ నా ఇంటికాడ వచ్చి రాసుకొచ్చినాడు. అందునే బెదిరించి తెప్పించుకొని రాపించుకోండి. మీకు టైం లేదు, మీకు టయానికి రావు, మీ ఇష్టం సచివాలయంలో 12కి వస్తాను, 11కి వస్తాను, మీ ఇష్టం సార్. నేను వచ్చి నాడేం చెప్పి నేను నాకే ఏం చెప్తున్నా అన్ని చెప్పని అంత పిల్లోడు ఒకటి చూస్తే 3 చూడాలి. ఏం మీకు ఇబ్బంది పని చేయడానికి? ముసలోళ్ళ, కుంటోళ్ళ, గుడ్డోళ్ళ మీరు బాగుండారు కదా, ఏం ఇబ్బంది? ఇంతమంది రైతులు అవసరం ఉందంటే మీరు ఎందుకు పని చేయట్లేదు? లెక్క కూడా లేదు, ఏం వచ్చి నేను కూడా పలకని చెప్పలేదు. అంత ధీమా వాళ్ళు. ఇంత వయసులో పిల్లకాయలు మీరే పని చేయకపోతే ఎవరు పని చేస్తాడు? ఉద్యోగం ఇచ్చింది మనకి, ఎందుకు మనం జీతాలు తీసుకుంటున్నాము? కాదు ఇది తప్పు. సార్ దగ్గరికి ముందు ఒకే పంచాయతీ సెక్రటరీ ఇద్దరే పని చేస్తారు. 5 మంది ఉన్నారు. 5 ఏళ్ళ ముందు ఇదే పంచాయతీలో పని చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారా మీరు స్టాఫ్? ఎన్ని సచివాలయాలమ్మా? 2 సచివాలయాలు. ఎంతమంది మా స్టాఫ్? 2 పని చేసేది 20 మంది పని చేయలేరా? అన్యాయం కదా ఇది. అందులో పిల్లలకాయలు మీరు పని చేయలేదంటే మీరు ఫోన్లు ఎత్తకుండా, పని చేయకుండా, కరెక్ట్ గా గైడ్ చేయకుండా పోతే ఎట్లా? సార్ వచ్చి ఇక్కడ చూసుకోవాలన్నా సమస్యలు, మనం చూసుకోవాలా, మన విధి అది. ఇంతమంది మాట్లాడితే వెళ్ళిపోతాం మీరు బండ అనేది ఏం మీరు పన్నీటికంతా బేగ వేసుకొని చెప్పు. ఎవడు బేగా లేకుండా మీరిద్దరే కదా సచివాలయంలో లాస్ట్ దానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు నేను నిరూపిస్తున్నా బేగ వేయకుండా పిల్లలు వచ్చి బేగాలు వేసుకొచ్చింది నేను నిరూపిస్తున్నా. ఇప్పుడు ఏ 1 పిల్ల 1 బాల్కన్నా రాత్రి 10 రాత్రి వెల్ఫేర్ అసిస్టెంట్
అంటే 11 గంటలకు సర్వే చేస్తావా? 11 గంటలకు వచ్చి బేగం వేసుకొని పోయినామా 11 గంటలకు రాత్రి పోయిండేది. పోగులు కాదు నైట్ లో 11కి. ఏందబ్బా ఇది ఏంది మనం ఎందుకు జీతాలు తీసుకునేది ఇంకా ఎందుకు అంతే చెప్పండి? ఇప్పుడు రేపు ఆ సిస్టాలు మొత్తం ఎవడో నేర్చుకూర్చింది అనుకో ఎవడు మీద వచ్చింటుంది అదే కదా. ఈ ఊర్లో మీద వచ్చిందని సీరియస్ గా తీసుకొని కలెక్టర్ ఫోన్ చేస్తా. మీరు సీరియస్ గా తీసుకొని చేసి కంట్రోల్ చేయకపోతే చేయండి, లేకపోతే సీరియస్ గా యాక్షన్ తీసుకోండి. టేక్ వాట్ ఎవర్ ద యాక్షన్. సార్ ఇంకోటి చాలా మోసంగా ఉంది. ఉన్నాయి, పెట్టుకుంటారు. రైతులు రోజు ఇంత సీరియస్ అయితే సార్ అరే నేను ఈ రోజు ఆ రోడ్లో వచ్చినాను కాబట్టి సరే లేకపోతే అంటే తెలుస్తుంది. మీరు ఈ రకంగా చేస్తూ ఉంటే పబ్లిక్ ను మీరు కావాలని ప్రభుత్వం పైన రెచ్చగొడుతున్నారు అని అనుకోవాల్సి వస్తుంది. మాకు ఈవిడ నెలకు ఒక నోటు మాకు పంపిస్తే లేకపోతే మాకు కాదు సరైన సమయంలో డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉందనేదా చూసుకోండి. వీళ్ళు తెప్పించాలి కదా. ఇక్కడ ఇక్కడ కూడా ఉండేంతగా కాదమ్మా వీళ్ళు కావాలని తెప్పించుకుంటే కదా. ఒక నిమిషం అండి. క్లస్టర్స్కి ఒకే చోట వల్ల నాకు ఒకే పాయింట్లో అవుతుంది. బట్ స్టిల్ వాళ్ళతో మాట్లాడి అసలు లారీ డ్రైవర్స్తో మాకు చాలా కష్టమైంది. ఇంకోటి పాయింట్ కూడా డైరెక్ట్గా కొలమాసంపల్లి ఇవ్వండి అని కూడా అడుగుతాను. అది 2 RSKలు ఒకే క్లస్టర్ అవ్వడం వల్ల నాకు అది ఇవ్వండి. రెండవది ప్రతి రైతు సేవా కేంద్రంలోనూ బయోమెట్రిక్ ఇచ్చాను. ఎప్పుడు అంటే క్రాప్స్ ఉండేదాన్ని బట్టి యూరియా దిగుతూనే ఉంది సార్. పలమనేరు మండల్ వరకు ఎక్కడ RSKలో కానీ ప్రైవేట్ రిటైలర్స్లో కానీ రెగ్యులర్గా ప్రతి 1 వీక్లో ఒక షాప్ అలా ఖచ్చితంగా ఇస్తూ ఉన్నారు. RSK లెవెల్లో వస్తే వీళ్ళకి లాస్ట్ సీజన్ రబీలో డిస్ట్రిబ్యూషన్ అయింది సార్. ఖరీఫ్లో పంటలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుందన్న ఉద్దేశంతో రీసెంట్గా పెట్టాము. వచ్చింది సార్, యూరియా వచ్చింది 2 చోట్ల. ఇది అయిపోగానే ఇంకో లోడ్ కూడా వస్తుంది. వీళ్ళకి APIMSలో ఏదైతే క్రాప్స్ చేసుకున్నారో దాని ప్రకారం మనకి షార్ట్ ఫాల్ లేకుండా యూరియా అయితే అవైలబిలిటీ ఇస్తున్నాం సార్. అంటే వచ్చింది 3 days అయింది సార్. దానికి డిస్పాచ్ ఐడి నిన్న వచ్చింది. వెంటనే APIMS ద్వారా నిన్న నుంచి జరుగుతాం అంటే ఆడ బాగా వేస్తే మేము దగ్గర ఉండే వాళ్ళే పడవాలి. ఇట్లా పడినప్పుడు ఒక మనిషిని ఎక్కడ వేసుకోవచ్చు కదా మీరే. వేస్తామక్క. ఇప్పుడు అక్కడ మ్యాంగో డ్యూటీస్కి వెళ్ళారు. మ్యాంగో డ్యూటీస్కి వెళ్ళారు, వాళ్ళు పిలిపించేస్తారు. ఉమా నువ్వేమ్మా ఏముంటుంది రైతులు ఇప్పుడు రోడ్డు పైన పెట్టి రైతులు వచ్చినప్పుడు కరెక్ట్గా వాళ్ళకి అసలు ఏంది ఇబ్బంది, ఎందుకు చేయాలా, ఇంత ఇబ్బంది అవసరం పెట్టాయి. 3 రోజులు 3 దినాలు తిరుగుతాను. 3 రోజుల నుంచి రైతులు కావాలని ఇబ్బంది పెడుతున్నారా? అవునమ్మా, 20 నిమిషాలు పడితే కూడా ఏమైంది? 3 రోజుల నుంచి ఇచ్చేది ఏమైనా ఇబ్బంది ఉందా? అవునమ్మా, 3 రోజుల నుంచి రైతులు వచ్చి నీకోసం పని పడవలు ఈ క్రాప్ కాల అది ఓటీసీ ఎన్ని ఆయన తీసుకురాబోతే చేయాల్సిందే. ఆయన చేయాలి. మరి ఎందుకు చేయలే? అది చేయలేదని కదా సార్, అది ఆన్లైన్ లో ఓటీపీ రాలేదు సార్. అవునమ్మా, ఎందుకు రాదు? ఒకరికి రాదు, ఏదైనా ఒకటి అది లింక్ లేక అందరికీ పోతాయా? అట్లేం లేదు సార్. మరి అందరూ అదే కదా అది ఏం ప్రాబ్లం ఈడ? ఎందుకు ఈ మిగతా అన్ని చోట్ల ఎక్కడ అన్ని చోట్ల తిరుగుతూ ఉంటాయి కదా, ఎక్కడ ప్రాబ్లం లేదు. ఈడ పర్టికులర్గా ఎందుకు ప్రాబ్లం వస్తుంది? ఓకే, లేదని ఎవరు చెప్పడం లేదు. ఇక్కడ సమస్య ఏంటంటే రైతులకు ఈ క్రాప్ బుకింగ్
మీరు చేయలేదు, ఓటీపీలు రావడం లేదని 3 రోజులుగా డిలే చేస్తున్నారు. అది నేను అడుగుతా ఉండేది. ఇప్పుడు దానికోసమే కదా కూర్చొని ఉండేది, లేదంటే నేను ఆఫీస్లో కూర్చోన్నాను కదమ్మా. ఇక్కడ రైతులు నా ఎదురుగా ఉన్నారు, మాట్లాడతావు రైతులతో. ఓటీపీ లేకపోతే బయోమెట్రిక్ ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇలా బయోమెట్రిక్? ఓటీపీ లేకపోతే బయోమెట్రిక్ పనిచేయలేదు సార్. బయోమెట్రిక్ పని చేయలేదంటమ్మా, ఏం చేయాలా? మాట్లాడు మా వాళ్ళు మాట్లాడు. నువ్వు అడుగు, ఏం చెప్పు. చెప్పు మరి ఇది ఓటీపీ రాగా నువ్వు ఆమె చెప్పేది నువ్వు. కల్లాడు పల్మాసలపల్లి మా పైన ఉండేది. కోటి 30 ఎకరా. ఒక్క నిమిషం. ఆధార్ నెంబర్ చెప్తే ఓటీపీ వస్తుందా? సరే చెప్తాను. నువ్వు ఒకటే కొట్టి ఉండు, అయిపోయింది. మీరు ఓపిక 2 నిమిషాలు కూర్చోండి. ఒకే నిమిషం. ఒక్కరనే కాదు, తెచ్చే నేను లైన్లోనే ఉంటా 5 నిమిషాలు. ఒక్కరనే కాదు, ఒక్కరు కాదు, చాలా మంది ఉన్నారు. ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఈ నెంబర్ 5691 నోట్ చేసుకున్నామా? 7695 9436 చెయ్యి, ఈడే ఉంటాడు. ఏమి లేకపోతే నువ్వేం దాన్ని పెట్టుకొని పలానా రకాలు చేస్తా, నాకు అట్లా ఉంది, నాకు ఇట్లా ఉంది, నాకు అది అది కొన్ని ముందు ఇచ్చిన ముందు యూరియా రాలేదు, ముందు నుండి యూరియా ఇప్పుడు ఇస్తాను. ఏం చేయాలి? రాసుకోవచ్చు.